హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా ఏబిసిడి పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇలా పొడిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన జ్యూస్ ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిదేనండి. అయితే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి, కొన్నిసార్లు హౌస్ వైఫ్స్కి కూడా ప్రతిరోజు జ్యూస్ చేయడం కుదరకపోవచ్చు. అటువంటప్పుడు ఈ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. వీడియోని చివరి వరకు చూసి రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పౌడర్ని కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ క్వాంటిటీస్ అన్నిటిని డబుల్ చేసుకోండి. ఈ హెల్తీ పౌడర్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు క్యారెట్ని, 1/2 kg వరకు బీట్రూట్ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత తడి ఆరిపోయిన తర్వాత పైన ఉండే తొక్కను తీసేసుకోవాలి. ఈ పౌడర్ని ఎండాకాలంలో అయితేనే బాగా ప్రిపేర్ చేసుకోగలమండి. నేనైతే జూన్ నెలలో ప్రిపేర్ చేశాను. వీడియో అనేది కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇలా రెండింటిని పొట్టు తీసేసుకున్న తర్వాత వీటిని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అయితే త్వరగా ఎండడం కోసం నేను ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్లో తురుముకుని తీసుకుంటున్నానండి. తురుముకున్నవైతే చాలా తొందరగా ఎండిపోతాయి కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు స్లైసెస్లా అంటే కొంచెం సన్నటి స్లైసెస్లా కట్ చేసుకునైనా సరే ఎండబెట్టుకుని తీసుకోవచ్చు. చూడండి, ఇలా తురిమేసుకుంటే చాలా తొందరగా ఎండిపోతుంది కదా, అందుకని నేను ఇలా తురుముకుని తీసుకున్నాను. ఇలా తురుముకున్న ఈ క్యారెట్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇదే విధంగా బీట్రూట్ని కూడా ప్రాసెసర్లోనే వేసుకుంటున్నాను. ఈ బీట్రూట్ని కూడా తురుముకున్న తర్వాత మరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా బీట్రూట్ని, క్యారెట్ని సెపరేట్గా తురిమేసుకుని వేరే వేరే ప్లేట్స్లో వేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆమ్లా ఎలా తీసుకోవాలో చూద్దామండి. ఉసిరికాయలకు బదులుగా మీరు యాపిల్ని అయినా సరే ఉపయోగించుకోవచ్చు. యాపిల్లో కంటే ఉసిరికాయలో ఎక్కువ పోషకాలు, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఉసిరికాయలను తీసుకున్నాను. బీట్రూట్, క్యారెట్ కలిపి కేజీ వరకు తీసుకున్నాం కాబట్టి ఈ ఉసిరికాయల్ని 1/2 kg తీసుకుంటే సరిపోతుందండి. ఉసిరిలో కొంచెం వగరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు. కేజీకి ఒక 1/2 kg తీసుకుంటే సరిపోతుంది. వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని తీసుకోవాలి. అలాగే 1/2 kg వరకు డేట్స్ని తీసుకోవాలి. స్వీట్నెస్ కోసం నేను ఈ డ్రై డేట్స్ని ఉపయోగిస్తున్నానండి. ఈ డ్రై డేట్స్ స్వీట్ అనేది టేస్ట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది అందరికీ నచ్చకపోవచ్చు. మీకు ఆ టేస్ట్ నచ్చదు అనుకుంటే మీరు వీటిని స్కిప్ చేసేసి జ్యూస్ కలుపుకునేటప్పుడు తేనె వేసుకుని కలుపుకోవచ్చు. ముందుగా ఈ డ్రై డేట్స్కి ఉండే తొడుములను తీసేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఇవి ఈజీగానే వచ్చేస్తాయి. కొన్ని అయితే రావడానికి కొంచెం కష్టం అవుతుంది. అటువంటి వాటిని ఇలా నైఫ్ తోటి తీసేసుకోవచ్చు. ఈ డేట్స్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వీటిని కట్ చేసి లోపల ఉండే సీడ్ తీయడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అలా ఇబ్బంది పడకుండా ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే రోలును తీసుకోండి. ఇందులో డేట్స్ని వేసుకుని 2-3 సార్లు దంచినట్టయితే ఇవి సెపరేట్ అయిపోతాయి. లోపల ఉండే గింజని ఈజీగా తీసేసుకోవచ్చు. మీకు క్లియర్గా చూపించడం కోసం ఒకటి వేసి చూపిస్తున్నానండి. మీరు ఒకేసారి 5-6 వేసుకునైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సీడ్ తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి. అలాగే పెద్దగా ఉంచేసినట్లయితే గ్రైండ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలా అన్నిటినీ దంచుకుని సీడ్స్ తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ రెసిపీకే కాదండి, మీరు డ్రై డేట్స్ని ఎప్పుడు సీడ్స్ సెపరేట్ చేయాలనుకున్నా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా డేట్స్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉసిరికాయలను తీసుకోవాలి. ఉసిరికాయలను కూడా కట్ చేయాల్సిన పని లేదండి. డేట్స్ లాగే వాటిని కూడా దంచుకున్నట్లయితే సీడ్స్ సెపరేట్ అయిపోతాయి. సీడ్స్ సెపరేట్ చేసేసిన తర్వాత మళ్ళీ గుజ్జును ఒక్కసారి దంచుకోండి. మరీ పెద్ద ముక్కలుగా ఉంటే ఎండడం కష్టం అవుతుంది. గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి కొంచెం దంచుకుని తీసుకున్నట్లయితే చాలా ఈజీగా ఎండుతాయి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ముందు డేట్స్ని రెడీ చేసుకున్న తర్వాతే ఉసిరికాయలను దంచుకోవాలి. ఉసిరికాయల నుంచి వచ్చే తడి వల్ల రోల్ తడిగా అయిన తర్వాత డేట్స్ని దంచినట్లయితే డేట్స్లో ఉండే తీపి వలన అంతా పాకంలా తయారవుతుందండి. కనుక ముందు డేట్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా ఉసిరి తొక్కును కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న ఉసిరి తొక్కును అలాగే డేట్స్ని కూడా సెపరేట్గా వేరే వేరే ప్లేట్స్లో వేసుకుని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు రెడీ చేసుకున్న బీట్రూట్, క్యారెట్ తురుమును, ఈ ఉసిరి తొక్కు, డేట్స్ని అన్నిటినీ కూడా ఎండలో పెట్టుకోవాలి. డస్ట్ గురించి మాత్రమే కాదండి, ఇలా క్లాత్ వేసుకోవడం వల్ల ఈ వెజిటబుల్స్ కలర్ అనేది ఫేడ్ అవ్వకుండా ఉంటుంది.
ఒకరోజు ఎండబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. డేట్స్ అయితే చాలా చక్కగా ఎండిపోయాయి. అలాగే ఉసిరి తొక్కు కూడా చాలా చక్కగా ఎండిపోయిందండి. ఒక రోజుకే ఈ 2 రెడీ అయిపోయాయి. అయితే బీట్రూట్, క్యారెట్‌లో ఇంకా కొద్దిగా తడి అనేది ఉంది. కొంచెం తడి తగులుతుంది. వీటిని మరొక రోజు పాటు ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి కూడా ఒరుగుల్లాగా బాగా డ్రైగా ఎండిపోవాలండి. అప్పుడే మనకి గ్రైండ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెండో రోజు ఎండబెట్టుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పూర్తిగా ఎండిపోవాలి. డ్రైగా ఒరుగుల్లా అయిపోవాలి. ఇప్పుడు వీటిని ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్యారెట్‌ని గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని మెత్తటి పిండి జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా క్యారెట్ తురుమును వేసుకుంటూ జల్లించి తీసుకోండి. మనం ఎంత పిండి జల్లెడలో వేసి జల్లించినా కూడా కొంచెం మొరుల్లాగే అనిపిస్తుందండి. అలా ఉన్నా పర్వాలేదు. మనం లాస్ట్‌లో ఏం చేయాలో దానికి చెప్తాను. క్యారెట్ పొడినంతా జల్లించేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఇలా కొద్దిగా పొడి ఉంటుంది కదండీ! ఈ పొడిని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బీట్రూట్‌తో పాటుగా కలిపి గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. వీటిని గ్రైండ్ చేసేటప్పుడు, అలాగే జల్లించుకునేటప్పుడు కూడా కొంచెం మాస్క్ వేసుకొని చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే వీటిని బాగా ఎండలో పెట్టిన తర్వాత గ్రైండ్ చేస్తాం కాబట్టి వీటి నుంచి పొగ అనేది బాగా వస్తుంది. మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రైండ్ చేసిన వెంటనే దుమ్ములా వస్తుంది. అదంతా ముక్కుకు పట్టేయకుండా కొంచెం మాస్క్ లాంటిది వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఉసిరి తొక్కును కూడా గ్రైండ్ చేసుకుని ఇలా జల్లించుకుని తీసుకోవాలి. అన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో డేట్స్‌ని గ్రైండ్ చేసుకోవాలండి. డేట్స్‌లో స్వీట్ ఉంటుంది కాబట్టి మిక్సీ వేడికి కొంచెం ముద్దలా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గ్రైండ్ అవ్వడం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. డేట్స్ ఈజీగా గ్రైండ్ అవ్వడం కోసం జల్లించిన పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నట్లయితే మిక్సీ ఎక్కడ పట్టుకోకుండా, ముద్దగా అవ్వకుండా ఈజీగా గ్రైండ్ అవుతుంది. జల్లించుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇలా అన్నిటినీ జల్లించేసుకున్న తర్వాత ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఉసిరి పొడి వల్ల ఈ పౌడర్ కలర్ అనేది ఇలా కనిపిస్తుందండి. వాటర్ వేసి కలుపుకున్న తర్వాత మంచిగా బీట్రూట్ కలర్‌లోకి వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ పొడితోటి మీకిప్పుడు జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి ఒక గ్లాస్‌లోకి 1 లేదా 2 స్పూన్ల పౌడర్‌ని వేసుకొని, అందులోకి గోరువెచ్చగా ఉండే నీళ్లను వేసుకొని, పొడి అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. డేట్స్‌ని స్కిప్ చేసి ప్రిపేర్ చేసిన వారు ఈ టైంలో తేనె వేసుకొని కలుపుకోవచ్చు. జల్లించినా కూడా పిండి కొంచెం మొరల్లా ఉంటుందని చెప్పాను కదండీ! తాగేటప్పుడు ఆ ఇబ్బంది ఎక్కడ తెలియకుండా ఉండాలంటే జ్యూస్‌ని ఒకసారి ఫిల్టర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. జ్యూస్ కలర్‌ని బట్టే మీకిక్కడ బాగా తెలుస్తుందండి. నేచురల్‌గా ప్రిపేర్ చేసిన జ్యూస్ ఏ కలర్‌లో ఉంటుందో అలాగే ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని ఎయిర్ టైట్‌గా ఉండే గాజు సీసాలో పెట్టుకొని మధ్య మధ్యలో 3 నెలలకొకసారి ఎండలో క్లాత్ వేసుకొని ఎండబెట్టుకుంటూ ఉన్నట్లయితే సంవత్సరం పాటు కూడా నిలవ ఉంటుంది. మరి ఈ హెల్తీ ఏబీసీడీ పౌడర్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.